రైట్, మనం చూస్తున్నాం సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కూడా ప్రసాద్ వివరించారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంబడి కాకుండా ఏదైతే చిన్న సందులు కావచ్చు, లేకపోతే చిన్నపాటి వీధులు ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఈ సహాయక చర్యలు అందాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు కోరుతున్నారు. సో ఏదైతే బుడమేరు సృష్టించినటువంటి విలయం ఇది, దీనివల్లే ఇంత తీవ్రత కూడా ఈ ప్రాంతాల్లో నెలకొందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈ వరద తీవ్రత తగ్గాల్సి ఉంది, అక్కడ తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ గండ్లు కూడా పూడ్చాలి. దీంతో పాటు వర్షం పడకుండా ఉంటే మాత్రమే పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో గత 2-3 రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి అయితే మాత్రం మెరుగుపడుతూ క్రమంగా వస్తుంది. ఇక బుడమేరు వద్ద ప్రస్తుతం ఏదైతే జరుగుతున్న సహాయక చర్యలు, ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం స్క్రీన్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ కూడా నిర్వహించాడు. సో అక్కడి నుంచి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే బుడమేరు సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయి, ఎక్కడ గండ్లు పడ్డాయి, సో ఇది కలిసేటువంటి ప్రాంతాలు కొల్లేరు వరకు కూడా ఉన్న పరిస్థితి ఏంటి మొత్తం కూడా పర్యవేక్షించారు. దీని తర్వాత ఖచ్చితంగా ఆదేశాలు కూడా ఇస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు కావచ్చు, లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు సమన్వయంతో ప్రస్తుతం ఈ తీవ్రత నుంచి బయటపడేందుకు ఏం చేయాలనేది కూడా అధికారులతో సమీక్షించారు. మరి కాసేపట్లో ఈ విషయాలు కూడా మీడియా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు. అయితే బుడమేరు ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమం ఎలా కొనసాగుతోందో కూడా మనకు పూర్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు ఓవరాల్ గా విజయవాడను తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా రామారావు మనకు అందిస్తారు. పూర్ణ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఈ గండ్లు పూడ్చి కార్యక్రమానికి సంబంధించి కూడా ఎంతవరకు వచ్చింది, సో పూర్తి స్థాయిలో ఎప్పటికి ఈ కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ వరద తీవ్రత తగ్గాలన్నా ఇంకా మిగిలినటువంటి ప్రాంతాలు బయటపడాలన్నా కూడా ఇది చాలా అవసరంగా కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతోంది? శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన దృష్టి అంతా కూడా బుడమేరుకు సంబంధించిన 3 గంటలు కూడా పూర్తి పని మీదే ఉంది. ఇప్పటికే దాదాపు 2 గంటలు అయితే పూర్తి స్థాయి మొత్తం కూడా పూర్తి చేశారు. అయితే 3వ గంట దగ్గర కొంత ఉరవడి ఎక్కువగా ఉండటంతో కొంత ప్రతికూల వాతావరణం కూడా ఇక్కడ నెలకొంది. ఎందుకంటే వర్షం పడటంతో పాటు చాలా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. అది కూడా రేపు ఉదయానికల్లా పూర్తి స్థాయిలో 3వ గంటని కూడా పూర్తి చేసేందుకు కూడా సర్వశక్తిలో ఒడుతున్నారు. అయితే ఇక్కడ మంత్రి నిమ్మల రామానాయుడు 3.5 రోజులుగా ఇక్కడే తిష్ట వేసుకుని మొత్తం కూడా నిద్రహాలు మాని మొత్తం కూడా ఈ పనులకైతే శ్రీకారం చుట్టారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ప్రత్యేకంగా మోటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా ప్రత్యేకమైన దృష్టి దీని మీద పెట్టి ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ పంపించి దీని మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి మాచర్ల జోలకడ్డ బ్రహ్మానందగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఆలోచిస్తుంది. సార్ చెప్పండి, ఇప్పట్లో పూర్తి అవ్వచ్చు, ఇంకా ఫ్లోటింగ్ కూడా బాగా పెరుగుతుంది, ఉరవడి కూడా బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏంది పరిస్థితి? అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ ఈ బుడమేరు మరి కట్ట తెగిపోయిన దాన్ని పూడ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే మరి ఇప్పటికే 2 గంటలు విజయవంతంగా పూర్తి చేయగలిగారు. నీటిపారుదల శాఖ మంత్రులు మరి నిమ్మల రామానాయుడు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా గారు కూడా ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. వారు సూచనలు సలహాలు ఇస్తూ మరి చాలా కొద్ది వరకు వచ్చేసింది. ఇంకొక 70-80 మీటర్లు అయితే ఈ గండి పూడే పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే నీటి గండి తగ్గే కొద్దీ ఫోర్స్ ఎక్కువ అవుతా ఉంది. దానివల్ల ఇది కొంచెం కీలకమైన భాగంగా భావించవచ్చు. ఖచ్చితంగా మరి అంతా బాగుంటే రేపటికల్లా ఈ గండి పూర్తవుతుంది. ఈ గండి పూర్తి కానంత వరకు కూడా విజయవాడలో నీరు తీసే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి రివర్స్లో వాటర్ విజయవాడని ముంచెత్తుతుంది. కాబట్టి ఇది ప్రధానమైన అడ్డంకిగా మారింది అన్ని కార్యక్రమాలు, అన్ని పనులకు కూడా. అధికారులు ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఈరోజు పరిస్థితులు ఏంటంటే ఈ నీళ్లు మళ్ళీ రావటం, మళ్ళీ శానిటైజేషను, మళ్ళీ మునక. ఈ పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేర, వారి ఆలోచనల మేర ఈరోజు మంత్రివర్యులు రామానాయుడు గారు చేస్తున్న మరి కృషిని వారు ఇక్కడే ఉండి స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ 3.5 రోజులుగా ఇక్కడే ఉండి మంత్రివర్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మా నాయకుడికి
మా పార్టీ మంత్రులకి కానీ ఎమ్మెల్యేలకు కానీ కార్యకర్తలు కూడా ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారంటే వార్డులలో స్వచ్ఛందంగా పీకల్లోతు నీళ్లలో కూడా ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉందన్నమాట. కాకపోతే చూస్తున్నాం, వేస్తూ ఉంటే కొంత మట్టి కొట్టుకొని పోతూ ఉంది. అలాగే మరి మళ్ళీ వాతావరణం అనుకూలంగా ఉండి మళ్ళీ వరద కానీ రాకపోతే రేపటికల్లా రేపు మధ్యాహ్నానికల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నామండి. రైట్, మనం చూడొచ్చు మొత్తం కూడా అటు మిలిటరీ నుంచి వచ్చిన ఫోర్సెస్ కూడా మొత్తం కూడా అక్కడ దిగిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దాదాపు అంటే మద్రాస్ 6th బెటాలియన్ నుంచి దాదాపు 110 మంది వచ్చారు. వాళ్ళు కూడా కొన్ని సూచనలు సలహాలు అన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అక్కడ ఆ బోట్స్లో వాళ్ళంతా కూడా అక్కడ చేరుకుని అక్కడ నుంచి ఏదైతే ఆ ఉరవడిని కాస్త తగ్గించేందుకు అక్కడ ఈ బ్యారికేడ్స్ లాగా అంటే ఒక రేకులు అడ్డం పెట్టి ఆ ఫోర్స్ను కొంతమేరకు తగ్గించాలన్న ప్రయత్నం కూడా అటు మిలిటరీ అధికారులు చేస్తున్నారు. అది ఎంత మటుకు ఫలితాలు ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఈలోగా ఈ నిమ్మల రామానాయుడు మొత్తం కూడా ఈ బండుని పూర్తి చేయ పని మీదే మొత్తం కూడా ఇంకా ఎక్కువ అదనపు లోడ్స్ని ఇక్కడికి తెప్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1000 లారీలు ఈ మెటీరియల్ మొత్తం కూడా డంప్ చేసి ఈ గండిని పూడుస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు సాయంత్రం నుంచి ఇంకా పనులు ఇంకా వేగవంతం చేయాలన్న సంకల్పంతో మొత్తం కూడా ఉన్నారు. అయితే రేపు పొద్దునకి దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసే అవకాశం కనపడుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇదే అంశాలకు సంబంధించి మనతో ఇక్కడ మాట్లాడడానికి నిమ్మల రామానాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా కొంచెం వివరాలు తెలుసుకుందాం. సార్, రేపు మార్నింగ్కి ఇది ఎలా ఉంటుంది? రేపు మార్నింగ్కి ఇది పూర్తయ్యే అవకాశం కనపడుతుందా? వేరే ఫోన్ వచ్చింది. హలో, ఏదైతే ఇప్పుడు వాతావరణం సహకరిస్తే రేపు ఉదయానికల్లా కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే పనులు చురుగ్గానే సాగుతూ ఉన్నాయి. మ్యాక్సిమం నైట్కి కంప్లీట్ అయిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే దీని మీద మొత్తం కూడా డిపెండ్ అయి ఉంది. మొత్తం కూడా విజయవాడ సింగనగర్ కూడా ప్రధానమైన కారణం ఇదే. దీనికోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 3.5 రోజుల నుంచి కూడా అందరూ కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉంది. అసలు దీని మీదకి ఇంకా అదనంగా ఎక్కువ లారీలు కూడా ఇప్పుడు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎలా ఉంది అంటే అదనంగా ఇప్పుడనే కాదు, మొదటి నుంచి కూడా పెట్టాము. కాకపోతే ఏంటంటే ఏదైతే బ్రిడ్జికి అప్రోచ్ లేకపోవడం, తర్వాత మనం ఏదైతే బ్లాక్ కార్డన్ సాయిల్ అవడం వల్ల దాన్ని మళ్ళీ రోడ్డుని ఎక్స్టెండ్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, మళ్ళీ చిన్నపాటి వర్షం పడితే మళ్ళీ యథాస్థితికి వచ్చి మనం వేసిన గ్రావెల్ ఏదైతే స్టోన్ ఏదైతే అది కిందకి వెళ్ళిపోయి మళ్ళీ మట్టి పైకి రావడం, బళ్ళు జారిపోవడం, బళ్ళు దిగిపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. వాటినన్నింటినీ అధిగమించి 1-2 వాటిని సక్సెస్ఫుల్గా రాత్రే కంప్లీట్ చేయడం జరిగింది. 3వది కూడా రాత్రి స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు నైట్ కల్లా దీన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్లుగా ఇది చాలా ప్రాధాన్యతగానే తీసుకుని, ఎందుకంటే ఏదైతే విజయవాడని చుట్టుముట్టినటువంటి సింగనగర్ చుట్టుముట్టినటువంటి వరద నీరు ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయాలంటే ఓన్లీ వన్ సింగిల్ ఆప్షన్ బుడమేరుకు సంబంధించి గళ్ళును పూడ్చడమే. ఈ గళ్ళు పూడ్చినంతసేపు బుడమేరుకి ఏమాత్రం వరద వచ్చినా కూడా అది యథేచ్ఛగా విజయవాడ మీద ప్రవహిస్తూ ఉంది. ఆ రోజు ఏదైతే వరద వచ్చిన రోజునే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఫ్లడ్ పెరిగితే అప్పుడే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ బుడమేరు మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని క్లోజ్ చేయాలని నారా లోకేష్ బాబు గారు కూడా బాధ్యతలు చెప్పి ఆయన కూడా మరి ఎప్పుడు కూడా ప్రతి 1 అవర్కి కూడా డ్రోన్తో కూడా లైవ్ కూడా ఆయన కూడా ఎన్ని క్యూబిక్ మీటర్లు వేశారు, ఎన్ని మీటర్లోకి వెళ్ళింది అనేది ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఏదైనా ఏజెన్సీల పరంగా కానీ లేదా ఇతరత్ర ఏ సాయం కావాలని ఏదైనా కూడా ఆయన కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ యొక్క 5 రోజుల నుంచి ఏదైతే సింగనగర్ కానీ విజయవాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపటి ఎల్లుండిలోనే ఉపశమనం కలిగేటువంటి విధంగా ఈ పనులు చురుగ్గా, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రోజుకి 2 గంటలు మాత్రమే పడుకుని ఆయన పనిచేస్తున్నారు. ఆయన కష్టం, ఆయన శ్రమ ఫలించాలని అంటే ఈ పని పూర్తి కావాలి. అందుకే మేము కూడా ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఇది శ్రీహరి పరిస్థితి. ఏదైతే మనం నిమ్మల రామారాయుడు గారు చెప్పిన మాటలు ఖచ్చితంగా ఇది పూర్తయితేనే అక్కడ సింగనగర్లో వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పారు. ఇది మోస్ట్ హై ప్రయారిటీ మీద మొత్తం కూడా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రతికూల వాతావరణంలో కూడా మొత్తం కూడా అక్కడ ఎప్పుడు కూడా నిరంతరాయంగా 24/7 అంటే వర్షాలు పడుతున్నా, వరద వస్తున్నా, బుడమేరు పొంగుతున్నా, ఇక ఎక్కడా కూడా పనులు మాత్రం
ఎక్కడ కూడా ఆపిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయానికల్లా ఈ 3వ గండి పూర్తి చేసే కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. రైట్ పూర్ణ, మనం చూస్తున్నాం బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకునేటువంటి వార్త. ఇది నిజంగా బుడమేరుకు పడినటువంటి 3 గంటలలో 2 గంటలు ఇప్పటికే పూడ్చారు. 3వ గండి దగ్గర వరద తీవ్రత ఎక్కువ ఫ్లో వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఏ రకంగా పూడ్చాలనే దానిపైన మాత్రం తీవ్ర కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర యంత్రాంగంతో పాటుగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఆర్మీ సాయం సూచనలతో కూడా ప్రస్తుతం పనులైతే చాలా వేగవంతంగా సాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ రాత్రికి దీన్ని పూడ్చే అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం అర్థమవుతోంది. ఇది పూర్తితేనే ప్రస్తుతం సింగనగర్ దగ్గర మనం చూసాం. ప్రసాద్ ఇంతకు ముందు మనకు లైవ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూపించారు. సో ప్రవాహం కావచ్చు, అక్కడ నీరు కావచ్చు, కొన్ని కాలనీల్లో ఇంకా ఉన్నటువంటి పరిస్థితిని కూడా. సో ఇక్కడ కూడా తొలగాలి అంటే ఈ గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమం ఎలాంటి విఘ్నం లేకుండా పూర్తి